పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాద సంస్థలపై గట్టి బదులిచ్చింది భారత్. ముఖ్యంగా లష్కర్-ఏ-తోయిబా, జైష్-ఏ-మహ్మద్ వంటి తీవ్రవాద ముఠాలను లక్ష్యంగా చేసుకుని వాటి స్థావరాలపై భారీ స్థాయిలో బాంబు దాడులు జరిపింది. ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగిన ఈ దాడులతో ఉగ్రవాద ముఠాలకు తీవ్రమైన దెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. ప్రత్యేకించి పాకిస్తాన్లోని బహవలాపూర్లో జైష్-ఏ-మహ్మద్ హెడ్ క్వార్టర్పై జరిగిన దాడిని కీలక విజయంగా చెప్పుకోవచ్చు. ఈ ఆపరేషన్లో జైష్-ఏ-మహ్మద్ స్థావరం పూర్తిగా ధ్వంసమైనట్టు సమాచారం. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను బీజేపీ ఐటీ విభాగం ఇన్ఛార్జ్ అమిత్ మాలవియా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దాడి ధాటికి భవనం బాగా దెబ్బతింది. బహులాపూర్లోని మర్కజ్ సుబాన్ అనే ప్రాంతంలో ఉన్న ఈ శిబిరం జైష్-ఏ-మహ్మద్కి ప్రధాన కేంద్రం. గతంలో అనేక ఉగ్రకుట్రలు ఇక్కడే రూపుదిద్దుకున్నాయి. 2019 ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా ఉగ్రదాడికి సంబంధించిన పథకం కూడా ఇక్కడే రూపొందించారు. ఆ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు ఇదే శిక్షణా శిబిరం. ఇప్పుడు ఆ స్థావరాన్ని ధ్వంసం చేయగలిగాం అంటూ తన ఎక్స్ అకౌంట్లో మాలవియా పోస్ట్ చేశారు. ఆయన పోస్ట్ చేసిన వీడియోలో దాడికి ముందు తర్వాత శిబిరం ఎలా ఉందో స్పష్టంగా చూడొచ్చు. దాడి ధాటికి భవనం బాగా దెబ్బతింది. గోడలు కూలిపోవడంతో పాటు భూమిలో ఒక పెద్ద గొయ్యి ఏర్పడింది. ఈ శిబిరంలో జైషే చీఫ్ మసూద్ అజర్ కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందినట్టు నివేదికలు చెబుతున్నాయి. అలాగే మసూద్కు అత్యంత సన్నిహితులైన 4 అనుచరులు కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఈ స్థావరాన్ని మసూద్ అజర్ తన నివాసంగా కూడా వినియోగిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం జైషే నెంబర్ 2 నేత ముఫ్తీ అబ్దుల్ రఫూల్ అస్గర్, మౌలానా అమర్ తదితరులు కుటుంబ సభ్యులు కూడా అదే స్థలంలో నివసిస్తున్నట్లు సమాచారం. మొత్తం దాదాపు 600 మంది ఉగ్రవాదుల నివాసాలు ఈ క్యాంపస్లో ఉన్నట్లు తెలుస్తోంది. బహవల్పూర్ అనేది పాక్లో 12వ అతిపెద్ద నగరం. ఇక్కడున్న జామియా మసీద్ సుబానల్లా కాంప్లెక్స్ నుంచి జైష్-ఏ-మహ్మద్ తన కార్యకలాపాలు కొనసాగించేవాడు. దీనికే ఉస్మాన్ ఓ అలీ క్యాంపస్ అని పేరు. దాదాపు 18 ఎకరాల్లో ఈ టెర్రర్ క్యాంప్ విస్తరించి ఉంది. జైష్-ఏ-మహ్మద్ అంటే మహ్మద్ సైన్యమని అర్థం. పాక్ సైన్యానికి చెందిన 31 కార్ప్స్ హెడ్ క్వార్టర్స్ కు కొద్ది దూరంలోనే ఈ జైష్-ఏ-మహ్మద్ క్యాంప్ ఉంది. ప్రస్తుతం జరిగిన మెరుపు దాడుల్లో జైష్-ఏ-మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ కుటుంబం మొత్తం హతం కాగా ఆయన మాత్రం ప్రాణాలతోనే ఉన్నట్లు తెలిసింది. భారత్ జరిపిన దాడిలో తన కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయినట్లు మసూద్ అజారీ స్వయంగా వెల్లడించినట్టు జాతీయ, అంతర్జాతీయ మీడియా నివేదిస్తోంది. భారత సైన్యం మెరుపు దాడుల్లో మసూద్ అజర్ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, మేనకోడలు, 5 పిల్లలు ఉన్నట్లు తెలిసింది. వీరితో పాటు పలువురు అజార్ స్నేహితులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ సందర్భంగా భారత్కు మసూద్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. భారత్పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ, భారత్పై జాలి చూపనంటూ మసూద్ బీరులు పలికినట్లు మీడియా కథనాల్లో వస్తున్నాయి. గత నెల 22న పెహల్గాంలోని మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైస్టాన్ వ్యాలీలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. పర్యాటకులే లక్ష్యంగా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దాయాది దేశంపై ప్రతీకారం తీర్చుకోవాలంటూ డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఉగ్రదాడి జరిగిన 15 రోజులకు భారత్ ప్రతీకార చర్యకు దిగింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో దాయాది దేశంపై మెరుపుదాడులు చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాల లక్ష్యంగా భారత్ విరుచుకుపడింది. పాక్ ఆర్మీ పౌరులకు ఎలాంటి నష్టం కలగకుండా ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు అక్కడ 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు వార్తలొస్తున్నాయి.